రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం. మరి వనదుర్గా భవాని క్షేత్రం లోపల ఈ రోజు నుండి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈ యొక్క ఆదిపరాశక్తి వనదుర్గామాత రోజు కూడా ఒక్కో దుర్గగా 9 రోజులు 9 దుర్గలుగా నవదుర్గలుగా అవతారంలో దర్శనమిస్తుంది. ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయ చంద్రగంటేతి, స్కందమాత్రేణ పంచమ. ఈ విధంగా 9 రోజులు అమ్మవారు 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారు శైలపుత్రి అవతారము. వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం విషారూఢాం శూలప్రదాం శైలపుత్రీం యశస్విని. ఈ యొక్క యశస్విని ఈ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శైలపుత్రి రూపంలో ఉన్న అమ్మవారిని కొలవడం వల్ల యశస్సు లభిస్తుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత మొదలైనవి అన్నీ కూడా లభిస్తాయి. ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా భవానీ మాతని ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం దుర్గా భవానీ మాత దగ్గరకు వచ్చినప్పుడు మొక్కుకున్న మొక్కు ప్రకారంగా అమ్మవారి మొక్కు చెల్లించడానికి ఈరోజు ఏడుపాయలకు వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం. మరి మంజీరాలో వరద బాగా రావడం వల్ల దేవాలయం మూతపడ్డప్పటికీ కూడా మరి మంజీరా జలాలకు నదికి కూడా ఈరోజు పూజ చేసుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకొని అమ్మవారి దీవెనలను ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత వచ్చి అమ్మవారిని తిరిగి దర్శించుకుంటాం.